నాయన స్తుతి నాయన పరలోకం విడిచి నా కోసం వచ్చినందుకు స్తోత్రం. నిజంగా నీకు క్రిస్మస్ ఆరాధన చేయాలని అంటే ఇది ఒక మంచి అవకాశం దేవుడు నీకు ఇచ్చినాడు. నిజంగా ఆయనను క్రీస్తును నువ్వు రక్షకునిగా కలిగి ఉండాలి అనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. అయ్యా, నువ్వు నాకు రక్షకునిగా ఉండాలి, ఆ పాపమును తీసివేయాలి, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. నేను అపవాది క్రియలు నాలో లేకుండా నశింపి చేయండి, నన్ను బలపరచు ప్రభువా. నీకే ఆరాధన. ఒక గొప్ప దేవుడు, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు, నీతిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సమాధానకర్తవు. నీవు నాతో ఉండాలి, మాతో ఉండాలి, మా కుటుంబంతో ఉండాలి, మా సంఘంతో ఉండాలి ప్రభువా. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. రక్షకుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరలోక రాజ్యముల గురించి మాకు తెలియడానికి వచ్చిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నీకు స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. నీకే వందనములు చెల్లిస్తున్నాను. ఇంత మంచి అవకాశం మాకు కలిగించినందుకై వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యం మన జీవితంలో ఫలించినట్లు దేవ సహాయం మనం ప్రార్థన చేస్తున్నాం.